శ్రీ గురుభ్యో నమః. మీరు చెప్పిన ఎన్నో శ్లోకాలను పారాయణ చేస్తున్నాము, ఎన్నో మంత్రాలను చదువుతున్నాము, ఏదీ ఫలించట్లేదు. అమ్మవారు మా కష్టాలను తీర్చలేదు అంటూ ఒకరు మెయిల్ చేశారు. ఈరోజు అసలు అమ్మవారంటే ఏంటో, అమ్మవారి రక్షణ ఎలా ఉంటుందో, అమ్మవారి పోషణ ఎలా ఉంటుందో వాటన్నింటి గురించి తెలుసుకుందాము. ఒకరు ఉద్యోగాన్ని కోల్పోయి ఇంటికి వచ్చారు. ఇంటిలోని ప్రతి ఒక్కరూ అతన్ని మాటలతోనూ చూపులతోనూ బాధిస్తూ ఉంటారు. కాని ఎలాంటి ప్రశ్నలు అడగకుండా ఇంటికి వచ్చావు, అదే సంతోషము అంటూ అన్నం పెట్టేది తల్లే కాదు. మీరు ఏ సమస్యలు లేనివారే, కాని ఇంటికి వెళ్ళగానే మిమ్మల్ని చూసి సన్నగా అయిపోయావరా అంటూ ప్రేమతో పలకరించేదెవరు? తల్లే కదా. మనం బావున్నామో లేదో తెలుసుకోవడానికి మన తల్లి ఈ విధంగా నోరు తెరిచి అడిగి తెలుసుకోవాలి. కాని దివ్యజననికి ఇవన్నీ అక్కర్లేదు. ఎందువల్లనంటే అమ్మవారే మనలో అంతర్లీనంగా రక్షణ శక్తిగా, పోషణ శక్తిగా ఉంది. ఈ రక్షణ శక్తి, పోషణ శక్తి వల్లనే పుట్టిన బిడ్డ పెరుగుతున్నాడు, పెద్దవాడవుతున్నాడు, జ్ఞానాన్ని సంపాదిస్తున్నాడు, తనను తాను రక్షించుకోగలుగుతున్నాడు. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. పరమేశ్వర చైతన్య స్వరూపిణి అయిన శక్తి రూపంలో అమ్మవారు మనలో ఉన్నంతవరకే మనం ఈ భూమి మీద ఉన్నట్లు. ఆ తల్లి అంగుష్టమాత్రంగా హృదయస్థానంలో కొలువై ఉంది. ఈ సత్యాన్ని గ్రహించిన నాడు దేనికి భయపడవలసిన అవసరం ఉండదు. నిజానికి అమ్మవారి ధ్యానంలో నిరంతరం ఉండాలి. అది కుదరకపోతే కష్టంలో ఉన్నప్పుడైనా, బాధల్లో ఉన్నప్పుడైనా అమ్మా అని పిలవాలి. ఆ పిలుపు అమ్మవారిని మన వైపు చూసేలా చూస్తుంది. ఆ చూపు ప్రతి కష్టాన్ని తొలగిస్తుంది, సర్వ సంపదలను ప్రసాదిస్తుంది. వసిన్యాది వాగ్దేవతలు అమ్మను 1000 నామాలతో కీర్తించారు. ప్రతి ఒక్క నామము భక్తుడి కష్టాన్ని తీర్చడానికి ఒక్కొక్క డైనమైట్ లాంటిది. ఒక్కొక్క నామాన్ని పలికితే అనంతమైన శక్తి వెలువడుతుంది. లలితా సహస్రనామాలను మౌఖికంగా అనగా నోటితో పలికిన, మానసికంగా స్మరించిన అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది. అమ్మవారి ఆశీర్వాదాన్ని అత్యంత త్వరగా పొందాలనుకునేవారు అమ్మవారికి తులసీ దళాలను, బిల్వదళాలను, తామర పువ్వులను సమర్పించాలి. అమ్మవారి అనుగ్రహము తక్షణమే పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకోండి. ప్రతిరోజు శ్రీచక్రాన్ని పూజించాలి. తరువాత పంచదశి మంత్రజపం చేయాలి. ఆ తరువాత లలితా సహస్రనామ పారాయణ చేయాలి. ఇది శాస్త్రము. ఏ కారణం చేతైనా ఈ విధంగా చేయలేకపోతే కనీసము లలితా సహస్రనామ పారాయణ అయినా తప్పకుండా చేయాలి. అమ్మవారే మన శరీరంలో రక్షణ శక్తిగా, పోషణ శక్తిగా నిలబడి మనల్ని కాపాడుతోంది. అటువంటి తల్లిని లలితా సహస్రనామాలతో జీవితంలో ఒక్కసారి కీర్తిస్తే అటువంటి భక్తునికి అతడు కోరుకున్న అన్ని వరాలను ప్రసాదిస్తానని తల్లి అభయమిచ్చింది. కాబట్టి సమస్య ఎటువంటిదైనా సరే భయపడకుండా అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముకుని లలితా సహస్రనామాలను పారాయణ చేసుకోండి. తప్పకుండా సమస్యల నుండి బయటపడతారు. లలితా సహస్రనామ పారాయణ ఒక్కసారి చేస్తే జీవితంలో ఎటువంటి పుణ్యనదులలోనూ స్నానమాచరించవలసిన అవసరం లేదు. అంటే అమ్మ దివ్యనామాలు ప్రతి ఒక్క పాపాన్ని కూడా కడిగివేస్తాయి. అలానే అమ్మవారి దివ్యనామాలను పఠించడము కాశీలో అనేక లింగాలను ప్రతిష్ఠించిన ఫలితంతో సమానము. ఒక్కసారి లలితా సహస్రనామాలను పఠించడము కురుక్షేత్రలో సూర్యగ్రహణ సమయంలో వేదాలు తెలిసిన వేదవిప్రులకు బంగారాన్ని దానం చేయడం కన్నా విలువైనది. పవిత్ర గంగ ఒడ్డున అశ్వమేధయాగం చేసిన దానికన్నా విలువైనది లలితా సహస్రనామాలను జీవితంలో ఒక్కసారి పారాయణ చేయడము. శ్రద్ధాభక్తులతో అమ్మవారి సహస్రనామాలను పారాయణ చేసేవారికి శాస్త్రప్రకారంగా చేయవలసిన విధులను చేయకపోవడం వల్ల కలుగుతున్న పాపాలన్నీ తొలగించబడతాయి. ఎవరైతే లలితా సహస్రనామాలను ప్రతిరోజు పఠిస్తారో, తద్వారా వారి కోరికలను నెరవేర్చుకుంటారో అటువంటి వారిని చూసి లలితాదేవి ఎంతగానో సంతోషిస్తుంది. ప్రతిరోజు లలితా సహస్రనామాలను పఠించని వారిని లలితాదేవి భక్తులుగా పరిగణించలేమని లలితా సహస్రనామంలోని ఉత్తర పీఠికలో చెప్పబడింది. తాను పూజించే దేవత పట్ల అపరిమితమైన ప్రేమ ఉన్నవారిని మాత్రమే భక్తులుగా పరిగణిస్తాము. అందువల్ల లలితా సహస్రనామాలను ప్రతిరోజు పఠిస్తేనే తల్లి అటువంటి ప్రేమను పంచుకుంటుందని చెప్పబడింది. ప్రతిరోజు పఠించలేని వారు కనీసము పండుగలలో అమ్మవారి లలితా సహస్రనామాలను పఠించాలి. అష్టమి, నవమి, చతుర్దశి, శుక్రవారాలలో లలితా సహస్రనామాలను పఠించాలని ఉత్తరపీఠికలో తెలియచేయబడింది. అన్నింటికంటే ముఖ్యమైనది పౌర్ణమి తిథి. పౌర్ణమి రోజున తప్పకుండా లలితా సహస్రనామాలను పఠించాలి. ఎవరైనా జ్వరంతో బాధపడుతూ ఉంటే వారి తలపైన చేతిని ఉంచి లలితా సహస్రనామాలను పఠిస్తే జ్వరం తగ్గిపోతుంది.
పవిత్ర భస్మాన్ని తాకుతూ లలితా సహస్రనామాలను పారాయణ చేసి తరువాత ఆ పవిత్రమైన భస్మాన్ని అనారోగ్యంతో ఉన్న వ్యక్తిపై చల్లితే అతనికి ఉన్న అనారోగ్యము తగ్గిపోతుంది. గ్రహాల వల్ల బాధలు పడుతూ ఉన్నవారు పాత్రలో నీటిని పెట్టుకుని లలితా సహస్రనామ పారాయణ చేసిన తరువాత ఆ నీటిని స్వీకరించడం ద్వారా గ్రహబాధలన్నీ తొలగిపోతాయి. సంతానం లేని వారికి లలితా సహస్రనామాలతో పవిత్రం చేసిన వెన్నను ఇవ్వడం ద్వారా మంచి సంతానం కలుగుతుంది. లలితా సహస్రనామాలను ప్రతినిత్యం పఠించే భక్తుని యొక్క శత్రువులను భగవంతుడైన సర్వేశ్వరుడు నాశనం చేస్తాడు. లలితా సహస్రనామాలను ప్రతిరోజు పఠించేవారికి కీడు తలపెట్టిన వ్యక్తిని ప్రత్యంగిరాదేవి నాశనం చేస్తుంది. లలితా సహస్రనామాలను పఠించే భక్తునిపై ముఖం చిట్లించే వ్యక్తి మార్తాండ భైరవునిచే అంధుడు అవుతాడు. లలితా సహస్రనామాలను పఠించే భక్తుని యొక్క సంపదను దొంగిలించాలనుకునే వ్యక్తిని క్షత్రపాలుడు చంపుతాడు. శ్రద్ధగా లలితా సహస్రనామాలను ప్రతిరోజు పఠించే వ్యక్తితో వాగ్యుద్ధానికి దిగితే అలా వాగ్యుద్ధంలో పాల్గొనే వ్యక్తి మాటను నకులీశ్వరి పాడు చేస్తుంది. నకులీశ్వరీదేవి శ్యామలాదేవి సహాయకులలో ఒకరు. లలితాంబిక సైన్యాధ్యక్షురాలు దండినీదేవి లలితా సహస్రనామాలను పఠించే వ్యక్తితో రాజు గొడవ పెట్టుకుంటే రాజును నాశనం చేస్తుంది. లలితా సహస్రనామాలను 6 నెలలు శ్రద్ధగా పారాయణ చేసిన వ్యక్తిని సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవి ఎన్నటికీ విడిచి వెళ్లదు. లలితా సహస్రనామాలను 1 రోజుల పాటు రోజుకు 3 పూటలా పారాయణ చేసిన వ్యక్తిని వాక్కులకు అధిదేవత అయిన సరస్వతీదేవి ఆశీర్వదించి తన ప్రసంగంలో నృత్యం చేస్తుంది. లలితా సహస్రనామాలను రాత్రివేళ 15 రోజుల పాటు పారాయణ చేస్తే మీరు కోరుకున్న వ్యక్తి మీ పట్ల ఆకర్షితులవుతారు. లలితా సహస్రనామాలను శ్రద్ధతో పారాయణ చేసే వ్యక్తి యొక్క ప్రతి కోరిక నెరవేరుతుంది. ఏ కోరికలు లేని వ్యక్తులకు సంసార బంధనాల నుండి విముక్తి లభించి అమ్మవారిలోనే లీనమవుతారు. అత్యంత శక్తివంతమైన లలితా సహస్రనామాల పారాయణ, లలితాదేవి ఆరాధన అన్ని సమస్యలను దూరం చేస్తుంది. శుభమస్తు.